స్తుతి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహా గొప్పగనుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మేళ్ళకు పాత్రుడా, స్తోత్రం తండ్రి. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ దినము చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మమ్మల్ని ప్రభు నీ సజీవ రెక్కల చోటను కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. ప్రభా యేస్యా, నీ 7 మాటల్లో నాకు 5వ మాట ప్రభా యేస్యా చెప్పమని బయలుపరిచిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. నా మాటలన్నింటిలోని ప్రభు నీకే మహిమార్థకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. వింటున్న వారికి, చెప్పుచున్న వారికి ప్రభా మీరే జ్ఞానం దయచేయండి ప్రభా యేస్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి. మేలుతో తృప్తిపరుస్తారని ఆశిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ నిలబెట్టుకున్నందుకు దేవుడికి వేలాది వందనాలు. ఇటువంటి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ వార్డ్ చెప్పాను. దేవుడు ఇప్పుడు 5వ వార్డ్ చెప్పమని నాకు బయలుపరిచారు. యేసయ్య మన పాపం నిమిత్తం మరణించిన ఆఖరి గడియల్లో 7 మాటలు పలికి ఉన్నారు. అందులో 5వ మాట నేను చెప్పుచున్నాను, జ్ఞానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమాప్తమును, అప్పటికి సమాప్తమైన దాన్ని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పికొనుచున్నారంట. ఈ మాటల్లో ఆయన దప్పికొనుచున్నారు. ఆయన సమయస్త్రీ దగ్గరకు వెళ్ళి అమ్మా అని పిలిచి జీవజలపు ఊటను ఇచ్చి, నువ్వు ఎన్నడూ దప్పికొనవన్న ఆయనకు దాహం వేసిందంట. దాహం ఎలా వేస్తుందంటే ఆయన 100% మనిషి రూపంగాను 100% దేవుడి రూపంగాను ఉన్నారు. ఆయనకు శరీర దప్పిక వేసిందా, ఆత్మీయ దప్పిక వేసిందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడికి దప్పిక ఏంటి? ఈ లోకంలో సముద్రములను, మహాసముద్రములు సృజించిన సృష్టికర్తకి దాహం వేయడం ఏంటి? రెండు జ్ఞానిద్దాం. ఆయన శరీర దప్పిక ఉందా, ఆత్మీయ దప్పిక ఉందని మనం టాపిక్. ఇప్పుడు ఆయన ఆత్మీయ దప్పికగా ఉన్నారు. శరీర దప్పిక అయితే కాదు. శరీర దప్పిక అయితే ఆయన సృష్టించుకొని తాగొచ్చు, కానీ ఆయన శరీర దప్పిక కాదు, ఆత్మీయ దప్పిక. ఆయన ఆత్మీయ దప్పిక ఏమిటంటే ఆయన ఎన్నో బాధలు పొందారు, ఎన్నో హింసలు పొందారు, ఎంతో రక్తం కార్చారు మన కోసం. మన పాప నిమిత్తమే ఆయన పరిహారం చెల్లించారు. ఆయన ఆత్మీయ దప్పిక ఏమిటంటే ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు, రక్షణ లేక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ రక్షించడం కోసమే ఆయన పరలోకమును విదిలి భూమికి వచ్చారు. మన పాప నిమిత్తమే ఆయన పరిహారం చెల్లించారు. మనము ఈ లోకంలో ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నామా, శరీర దప్పిక కలిగి ఉన్నామా? మనం ఆత్మీయ దప్పిక కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నారు. మనము ఆత్మీయ దప్పిక కలిగి ఉండాలి. మనకి ఆత్మీయ దప్పిక ఏటని ఉండాలి? ఆత్మల దప్పిక ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు మనం ఎలా రక్షణలోకి తీసుకురావాలని దప్పిక ఉండాలి. ఇంకా నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మలను, ఇంకా భూమిలోనే ఆనందిస్తూ దేవుని నమ్ముకోలేని వారి ఆత్మలను మనము దేవుని రక్షణలోకి తీసుకురావాలి. ఆత్మీయ దప్పిక అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన మన పాప నిమిత్తం ఎన్నో శ్రమలు పొందారు. ఆయన ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా మనకి ఇచ్చారు. ఈ రోజుల్లో అయితే కొంతమంది డొనేట్ చేయమంటే మేము చేయము అంటారు. కొంతమంది పుణ్యం ఉన్న వాళ్ళు చేస్తారు, అంటే ప్రేమించే సహోదరి గుణం ఉన్న వాళ్ళు చేస్తారు. మనమే అసలు ఇవ్వకపోతే దేవుడు మనల్ని ఏమి చూసి ప్రేమించి మన పాపం నిమిత్తం ఆయన పరిహారం చెల్లించారంటే దేవుడు మనల్ని కొనుక్కున్నారు. మనము ఆయన బిడ్డలము, సొంత బిడ్డలం. ఆయన ఆత్మీయ దప్పిక కలిగి కొన్నారు. అంటే ఆయనకి ఎంత బాధ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎందుకు దప్పిక కలిగి ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఆయన శరీర దప్పిక అయితే లేదు, ఆయనకి ఆత్మీయ దప్పికే ఉంది. ఆయన ఆత్మీయ దప్పిక మీకు ఆల్రెడీ వివరించాను. ఆయన ఎంతో బాధ కలిగి ఈ మాట పలికి ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమంది నేను ప్రాణం పెట్టి ఉన్నాను, మారాలి, అందరూ నశించిపోకుండా ఆత్మలు పరలోకానికి చేరుకోవాలని ఆయన ఆత్మీయ దప్పిక. మరి ఆయన మనం బిడ్డలం కదా, ఆయన మన తండ్రి కదా, మనం ఎలా ఉండాలి? మనము ఆత్మీయ దప్పిక కలిగి ఉండాలి. మనం ప్రతిరోజుకి ఒక్కొక్క ఆత్మను రక్షించాలి. నశించిపోతున్న వారి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. అటువంటి ఆత్మలు మనం రక్షించాము ఇంకొక రోజు నాడు దేవుడు పరలోకంలో లెక్క అడుగుతారనమాట. నువ్వెన్ని ఆత్మలు రక్షించావు అడిగినప్పుడు మనము లెక్క చెప్పేవారిగా ఉండాలి. దేవుడు మన కోసమై కొరడా దెబ్బలు తిన్నారు, ముళ్ళ కిరీటం వేయబడ్డారు, అతి భయంకరమైన అవమానాలు కూడా అతను
ఎదురుపడ్డాయి. అయినా ఆయన అంత ఓర్చుకొని మన నిమిత్తము ఆయన పరిహారం చెల్లించి అతను అపారమైన ప్రేమతో మనల్ని కొనుక్కున్నారు. మనం కొనుక్కున్నారు కాబట్టి మనము కూడా ఈ మాట ద్వారా ఏం నేర్చుకోవాలంటే, ఈ మాట వింటున్న మీరు మేము అందరం కూడా ఆత్మీయ దప్పిక కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. అంటే ఆత్మీయ దప్పిక అంటే కొంతమందికి తెలియదు. అంటే నశించిపోతున్న ఆత్మలు. సపోజ్ ఎగ్జాంపుల్, లోకంలో ఎంతోమంది సివి అంటే ఏమిటి చిన్న చిన్న ఆటికి లోబడిపోయి ఆత్మను నశించేసుకుంటున్నారు. పరలోక రాజ్యంలో అందరికీ చోటు ఉంది. మారు మనసు పొందిన వాడికి చోటు ఉంది, రక్షణ పొందిన వాడికి చోటు ఉంది, అందరికీ ఉంది. మనము ఆత్మీయ దప్పిక కలిగి ఉంటే మనల్ని కూడా దేవుళ్ళు ఎక్కడిగినప్పుడు మనల్ని కూడా ఆయన పరలోక రాజ్యంలో చోటిస్తారు. మనము ఆయన ఆత్మీయ దప్పికని తీర్చాలంటే, మనకు ఆశ ఉన్నదంటే ఏం చేయాలంటే, మనం రోజు కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయడము, సువార్త చేయడము, దేవుడు నీతి రాజ్యం పట్టి ప్రకటించము, నిజమైన దేవుడు ఎవరు, సత్యమైన దేవుడు ఎవరని అందరికీ బయలుపరిస్తే మనము కూడా ఆయన దప్పిక తీర్చిన వారి విభాగంలో మనం కూడా ఒకరం అవుతాం. ఈ ఆత్మీయ దప్పిక అనేది అంటే మీకు అర్థమై ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడమన్నది అయితే ఇది దేవుడైతే నాకు ఇది చెప్పారు, ఇది మాట్లాడు, నేను ఆత్మీయ దప్పిక ఉన్నాను, అందరికీ నువ్వు వివరించు అని చెప్పిన విధాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయ దప్పిక అంటే ఇంకా చాలా వస్తాయి. నశించిపోతున్నారు, లోకంలో తిరుగుబాట్లు చేస్తున్నవారు, ఎంతోమంది క్షమించలేని గుణం ఉన్నవాళ్ళు, ఎంతోమంది ఇంకా సోదరి భావన చూపలేని వారు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మార్చి మనము ఆత్మీయ దప్పికలుగా ఉండగలగాలి. దేవుడు మన ఆత్మీయ దప్పిక కలిగి ఉండమన్నారు. అంటే నశించిపోతున్న ఆత్మను ఇంకా చెప్పింది అనుకోకండి, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షించాలి. అంటే మనం రక్షించలేము, మన ప్రార్థన ఒకటే చేయగలం. మన ప్రార్థనకి ఆయుధంగా మారుతుంది. ఇంకను మనం ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నామా లేదా అని చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాకైతే ఒకటే డౌట్ వచ్చింది. నేనంటే ఈ వాక్యం తీసుకుని నాకు ఒకటే డౌట్ వచ్చింది. యేసయ్య దప్పిక కనుగొనడం ఏంటి? ఆయనే సముద్రములను మహాసముద్రమును సృజించిన సృష్టికర్త, కారణభూతుడు, దేవాతి దేవుడు. ఆయన దప్పికొనడం ఏంటంటే, నాకు అప్పుడు దేవుడు ఇలా బయలుపరిచాడు, ఆయన శరీర దప్పికై ఉండలేదు, ఆత్మీయ దప్పికైనే ఉన్నారు. కాబట్టి మనము ఆయన ఆత్మీయ దప్పిక తీర్చిన వారిలో ఒక లెక్కలో ఉండాలంటే, మనము నశించిపోతున్న ఆత్మల గురించి, ఇంకా నరకానికి పోతున్న ఆత్మ గురించి, మందిరంకి రాలేని ఆత్మల గురించి భారం కలిగి ప్రార్థన చేస్తే మనము ఆ నశించిపోతున్న ఆత్మల విభాగంలో మనము ఒకరు అవుతామని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.